హాయ్ ఆల్, నేను మీ అభి. ఈరోజు వీడియో వచ్చేసి హెయిర్ డై కోసం. చాలామంది హెయిర్ డైస్ అనేది యూజ్ చేస్తున్నారు కదా. ఇన్స్టెంట్ హెయిర్ డై అండ్ ఆమలా, హైబిస్కస్, దాంట్లో బ్రింగ్రాజ్ ఇంకా చాలా మటుకు ఉంటాయని మనకి ఫేక్ ప్రమోషన్స్, ఫేక్ బ్రాండింగ్ అయితే చేస్తున్నారు. ఎందుకని అలా అని చెప్తున్నావా? దాంట్లో ఫుల్ ఆఫ్ కెమికల్స్ అనేవి ఉన్నాయి. నో అమోనియా అని కూడా వేసి అమ్మేస్తున్నారు. మనకైతే MEA అనేది ఒక దాంట్లో ఇంగ్రీడియంట్ని మనం యాడ్ చేసి మనకి అమ్మేస్తున్నారు. దానివల్ల హెయిర్ pH లెవెల్స్ అనేది దానివల్ల డ్యామేజ్ అవుతుంది. మీరు ఇది రెగ్యులర్గా వాడినట్టయితే పర్మనెంట్ హెయిర్ డ్యామేజ్ కూడా అవుతుంది. మెయిన్ థింగ్ ప్రోడక్ట్ ఒకటి ఉంటుంది, 20, 30 అండ్ 500 దాకా కూడా ఉన్నాయి మనకి హెయిర్ డైస్. అలాంటి దాంట్లో మనకి 10 రూపీస్తో వాడే హెయిర్ డైస్ వచ్చేటప్పటికి మనకి ఎలా కెమికల్స్ లేవని మీరు అనుకుంటున్నారు? 500 దాంట్లో కూడా కెమికల్స్ ఉన్నాయి. ఎలా అంటే బెటర్ ఫార్ములేషన్స్తో వస్తాయి. 500 మినిమం డ్యామేజ్. ఇవి వచ్చేటప్పటికి ఫుల్ ఆఫ్ హార్ష్ కెమికల్స్ అండ్ ఫుల్ ఆఫ్ డేంజరస్ కెమికల్స్ కూడా ఉంటాయి. దానివల్ల మన హెయిర్ డే అనేది మొత్తం బ్రిటిల్తో సహా మొత్తం పాడైపోతుంది. ప్లీజ్ డోంట్ యూజ్ హెయిర్ డైస్. మరి హెయిర్ డైస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటనేది నేను చెప్పనా? ఫస్ట్, అలర్జిక్ రియాక్షన్. చాలామందికి హెయిర్ డైస్ అనేది యూజ్ చేసినప్పుడు అంతగా పడదు. దానివల్ల ఏమవుతుందంటే కాస్త రెడ్డిష్ ఇచ్చినెస్ అనేది వస్తుంది. మనం లైట్ తీసుకుంటాం, దాని తర్వాత నెక్స్ట్ టైం అలా యూజ్ చేసే కొద్దీ హెయిర్ పార్టికల్స్ అనేది వీక్ అయిపోయి డైరెక్ట్ హెయిర్ ఫాల్, ఇంకా హెయిర్ లాస్, చాలా ప్రాబ్లమ్స్ అనేది మనం చూస్తాం. అండ్ రీసెంట్గా స్టడీలో వచ్చేటప్పటికి సమ్ మెంబర్స్ అందరూ హెయిర్ డై అనేది ఎక్కువ మంది యూజ్ చేశారు. ఇంకొన్ని మెంబర్స్ మాత్రం న్యాచురల్గా ఉన్నారు. ఇద్దరిలో ఒక 3 months అయిన తర్వాత కూడా న్యాచురల్గా ఉన్న వాళ్ళకే హెయిర్ అనేది ఇంకా బెటర్ గ్రోయింగ్. జస్ట్ మనం న్యాచురల్ రెమెడీస్తోనే ఖచ్చితంగా యూజ్ చేయండి. నెంబర్ 1, హెన్నా అనేది మనకి రెడిష్ హెయిర్ లేదా ఆరెంజ్ అనేది వస్తుంది, బట్ అయితే బెస్ట్ అనమాట. అది న్యాచురల్ కాబట్టి యూజ్ చేయొచ్చు. నెంబర్ 2, ఇండిగో ఆల్సో కాస్త మనకి డార్కిష్ టోన్తో వస్తుంది, అది కూడా యూజ్ చేయొచ్చు. నెంబర్ 3, కాఫీ. మనం కాఫీని హెయిర్కి అప్లై చేసినట్టయితే స్కాల్ప్ క్లీన్ అవుతుంది, ఇంకా సో మెనీ బెనిఫిట్స్ అనేవి ఉంటుంది, బెటర్. లాస్ట్ థింగ్, బీట్రూట్ జ్యూస్ వల్ల వెంటనే వచ్చేవి రిజల్ట్స్ ఏమి న్యాచురల్స్, కానీ అలా వెళ్ళే కొద్దీ వస్తూ ఉంటాయి. బీట్రూట్ జ్యూస్ కూడా పర్టికులర్గా రెడ్డిష్ హెయిర్ అనేది వస్తుంది, లైట్ వైట్ హెయిర్ ఉన్నదాన్ని తగ్గిస్తుంది, అండ్ బెటర్ హెయిర్ కూడా చాలా యూస్ఫుల్. ఖచ్చితంగా యూజ్ చేయండి. దిస్ ఈజ్ ద న్యాచురల్ రెమెడీస్. బట్ నా పరంగా వచ్చేటప్పటికి హెయిర్ డేస్ అనేది అస్సలు యూజ్ చేయొద్దు, నో. మెయిన్ థింగ్, మీరు మంచిగా ఆయిలింగ్, ప్రాపర్ హెయిర్కి ఆయిలింగ్ అనేది చేయండి. కోకోనట్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్ ఇస్ వెరీ గుడ్, ఆర్ ఎల్స్ ఆల్మండ్ ఆయిల్ కూడా చాలా బెస్ట్. ఈట్ హెల్దీ. ప్రతిసారి మంచిగా విటమిన్స్, ప్రోటీన్స్ అండ్ ఐరన్ అలాంటి ఎక్కువ ఫుడ్స్ ఉన్నాయి. ఎస్, ఒమేగా 3 కూడా చాలా ఇంపార్టెంట్, అవి కూడా హెయిర్కి ఇంపార్టెంట్. గుడ్ స్లీప్ అండ్ స్టే హైడ్రేట్, బెస్ట్ థింగ్. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.